5 రోజులుగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ కొరతకు ఎట్టకేలకు ముగింపు పలికింది. సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడంతో వాహనదారులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించింది. కొరత కారణంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. అయితే సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనదారుల క్యూ పద్ధతిలో ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. దీంతో ఎటువంటి గందరగోళం లేకుండా సరఫరా సజావుగా కొనసాగిస్తున్నారు. అవసరమైన ఇంధనం అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి కూడా ఈ డీజిల్ పెట్రోల్ కొరతో వాహనదారులు ఇబ్బందులు అయితే గురైన పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా నిన్న మొన్న కూడా ఈ వాహనదారులు క్యూ లైన్లో ఉంటూ కూడా పూర్తి స్థాయిలో వేచి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనబడింది. అదేవిధంగా నిన్న రాత్రి ఏదైతే ఉందో ఇటు చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఇటు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వ ఆదేశాల మేరకు కూడా ఏదైతే హెచ్పిసిఎల్ ఇది బీపీసీఎల్గా ఉన్నటువంటి ఈ బంకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణలో పెట్టడం జరిగింది. ఆ వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా సరైన క్యూ పద్ధతిలో పాటించి సమాంతరంగా అందరికీ కూడా పెట్రోల్, డీజిల్ కూడా అందుబాటులో ఉంచాలంటూ కూడా చెప్పిన పరిస్థితి మనకు కనబడుతుంది. వాహనదారులు ఎవరైతే ఉన్నారో నిన్న మొన్న కూడా తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ రోజున ప్రస్తుతం అయితే కొంచెం ఉపశమనం కలిగిందనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కాకుండా కూడా కొన్ని బంకుల్లో కూడా డీజిల్, పెట్రోల్ కూడా పూర్తి స్థాయిలో అవైలబుల్గా ఉంది. మరికొన్ని బంకుల్లో కొంచెం డీజిల్ లేకపోవడం, కొన్ని బంకుల్లో పెట్రోల్ ఉండటం కూడా పరిస్థితి అయితే కనబడుతుంది. ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం కానీ రేపటి కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా డీజిల్, పెట్రోల్ కూడా అందుబాటులో ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరు కూడా అధికారుల యొక్క ఆదేశాల మేరకు కూడా ప్రతి బంకు దగ్గర అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఉండడం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మనతో ఇక్కడ విఆర్ఓ ఉన్నారు, వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి, దీనిపైన ఏంటి ఇప్పుడు వరకు తీసుకున్న చర్యలు ఏంటి, రాబోయే రోజులు ఎలా ఉంటుందని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం ఈ డీజిల్, పెట్రోల్ కొరత గత 3 రోజుల నుంచి కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు గురి చేసింది. కానీ ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే బాగానే ఉందండి. పెట్రోల్కి, డీజిల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ నిన్న మార్నింగ్ నుంచి డ్యూటీ చేస్తున్నాము. బైక్కి ఒక 200, ట్రాక్టర్స్కి అయితే 500 లిమిట్తో మేము కొడుతున్నామండి. ఎటువంటి బాటిల్స్లోనూ టిన్స్లోనూ అలౌ చేయట్లేదు. ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. ఎందువల్ల జరిగిందంటారు? గత 2 రోజుల నుంచి కూడా వాహనదారులు, అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు గురైన పరిస్థితి ఉంది. అది ఎందువల్ల అంటే పూర్తి స్థాయిలో స్టాక్ రావడం వల్ల, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు ప్యానిక్ అయిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంటారా? పబ్లిక్ కొంచెం ప్యానిక్ అవడం వల్ల మనకి ఇబ్బంది వచ్చిందండి. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందండి. అధికారులు మీకు ఎటువంటి సందేశాలు ఇచ్చారు? అంటే ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో, ఇటు ఛానల్స్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాని గురించి మీకు ఉన్నతాధికారులు, ఇటు కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎంఆర్ఓ గారు మాకు ఇక్కడ బంకుల దగ్గర డ్యూటీస్ వేశారండి. విఆర్ఓస్ అందరికీ మేము ప్రతి బంక్ దగ్గరుండి క్యాన్స్లో కానీ, బాటిల్స్లో కానీ కొట్టకుండా మేము చూస్తున్నామండి. అలాగే పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా మేము ఇక్కడ చూస్తున్నామండి. అది నిన్నటికి ఈ రోజుకి ఏమన్నా మార్పులు ఉన్నాయంటారా? అంటే నిన్నంతా కూడా జనం చాలా ఎక్కువ మంది కనపడిన పరిస్థితి కనపడింది. ఈ రోజున బంకులు కూడా చాలా నిశ్చలంగా, చాలా సమాత్మకంగా ఉందో ఏంటంటారు? దీనిపైన మీరేం చెప్తారు? నిన్న కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందండి. అదే కొన్ని బంకుల్లో పెట్రోల్ అయిపోవడం వల్ల కొంచెం ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఈరోజు ఫ్రీగానే ఉందండి. ఈరోజు కొన్ని బంకుల్లో అవైలబుల్గానే ఉంది. మనకి ఈవినింగ్ కూడా ఒక ట్యాంకర్ వస్తుందండి. నిన్న ఈవినింగ్ ఒక ట్యాంకర్ వచ్చిందండి. ఈరోజు ఈవినింగ్ కూడా ఒక ట్యాంకర్ వస్తుందని చెప్పారు. సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలతో కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి బంకుల్లో ఇటు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా దగ్గరుండి వాహనదారులకి పరిమితంగా 200, ట్రాక్టర్లకి 1000 రూపాయలు, అదే కార్లకు కూడా 1500, 2000 అంటూ కూడా అందరికీ కూడా అందుబాటులో పెట్రోల్, డీజిల్ కూడా సరఫరా చేసేందుకు కూడా కట్టుబద్ధమైన చర్యలు కూడా ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి అంతా కూడా సమంజసంగానే జరుగుతుంది. అందరూ కూడా సమానంగా జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బాబీతో కిరణ్, ఏలూరు నుంచి.